అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేది. గత టీడీపీ హయాంలో వేగంగా సాగుతున్న పనులకు వైసీపీ ప్రభుత్వం బ్రేకులు వేసింది. నత్తనడకన పనులు సాగడంతో ఫిషింగ్ హార్బర్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో పనులు పరుగందుకున్నాయి. అర్నకాలని తొలగి నిర్మాణాలు సాఫీగా సాగుతున్నాయి. మచిలీపట్నంలోని గిలకల దిండి వద్ద నిర్మిస్తున్న ఈ ఫిషింగ్ హార్బర్ పనులు ప్రస్తుతం 60% పూర్తవగా మిగతా 40% పనులు సాగుతున్న తీరును మా ప్రతినిధి శ్రీనివాసరావు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వివరిస్తారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అలాగే మచిలీపట్నం పెడ నియోజకవర్గాల్లో దాదాపు 111 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే వీరికి హార్బర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 422 కోట్ల రూపాయలతో మచిలీపట్నం గిలకల దిండిలో హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. హార్బర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయితే అనుకున్న స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు జరగకపోవడంతో హార్బర్ కళ ఎప్పుడు సాకారం అవుతుందంటూ కూడా మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. మచిలీపట్నం గిలకల దిండిలో జరుగుతున్న హార్బర్ నిర్మాణ పనులపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇది టోటల్గా దాదాపు 2018-17లో అప్పుడు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో దాదాపు 347 కోట్ల రూపాయలతో దీన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఆ తర్వాత వైసీపీ టైంలో రావడం అనుకున్నంత స్పీడ్గా మాత్రం ఎక్కడా కూడా జరగలేదండి. కమిషన్స్ కృతిపడి జరగాల్సిన వర్క్ ని జరగనివ్వకుండా, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి, అలాగే వాళ్ళకి బిల్స్ ను కూడా సరిగ్గా రానివ్వకుండా ఇట్లా రకరకాల ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయండి. 500 బోట్లు అండి దీనికి రావాల్సింది. ల్యాండింగ్ పోర్ట్ ఇది, హార్బర్ ఇది. ప్రస్తుతానికి దాదాపు ఒక 70-80 బోట్లు మాత్రమే ల్యాండింగ్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఇది కానీ ఫోర్స్ లోకి వస్తే దాదాపు ఒక 3 నుంచి 4,000-5,000 మంది దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ జీవితాలు హ్యాపీగా వెళ్తూ ఉంటాయి. మాకు అందుబాటులోకి వస్తే ఇంకా లేని లోటే ఉండదు కదా, రవాణా బాగుంటుంది, వ్యాపారస్తులు బతుకుతారు. ఆ బోట్లు ఇక్కడ బిజినెస్ చేయటం వల్ల దానివల్ల ఎంతమంది వ్యాపారస్తులు వచ్చి పక్క వచ్చి బతికితే కూడా బిజినెస్ బాగుంటుంది. పనులు అంటే ఇంటేంది కానీ ఈ మధ్యన 5 నెలల తర్వాత కొంచెం డెవలప్మెంట్ స్పీడ్ పెరిగింది. రవి గారు అధికారంలోకి వచ్చాక డెవలప్ అయింది అనుకో. ఇటు బోట్లు కూడా బాగానే వస్తాయి. మొగమాలనే బోట్లు రాకుండా ఆగిపోయి పరుగురులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న బోట్లు ఒక 50 బోట్ల దాకా కాకినాడ వెళ్ళిపోయినాయి మొగబాగోక. లేకపోతే మొత్తం బోట్ అంతా ఎక్కడికే వచ్చేది. వాటి వల్ల మేము అందరం బతుకుతున్నాం. లేబర్ బాగా ఉన్నది. లేబర్ బతుకుతాకైనా కానీ ఆధారం ఉంటది కదా. ఇది ఏదన్నా మాకు ముందున్న ప్రభుత్వం అసలు ఏం చేయలే. ఇప్పుడు ఉన్నదన్నా కానీ మాకు డెవలప్ చేతాకనని మాకు వచ్చాడు. వచ్చిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా అవ్వింది అనుకో, మాకు అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేబర్ అంతా బతుకుతాకి ఆస్కారం ఉంటుంది. అక్కడ బోటు తగిలితే ఒక రోజు 2 రోజులకు కానీ ఇంకొక సపరేట్ గా మళ్ళీ ఒక 4-5-10 వర్కర్లు పెట్టుకుని లంగాలు ఇచ్చి మొత్తం బోటు లాగాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడేది. దానివల్ల బోటు గొల్లయ్యేది, మనం కూడా చాలా సఫర్ అయ్యేవాళ్ళం. అటువంటి మొగ అనేది తయారైతే బోట్లు అన్ని ఆటుపోవడం తేడా లేకుండా చాలా ఫ్రీగా వెళ్తాయి. ఈ మత్స్యకారులు కూడా చాలా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. మచిలీపట్నం గిలకల దిండిలో నిర్మిస్తున్న హార్బర్ కి సంబంధించి 3 దశల్లో పనులు జరుగుతున్నాయి. ఒకటి బ్రేక్ వాటర్, మరొకటి డ్రెడ్జింగ్ కాగా, మరొకటి మత్స్యకారులకు సంబంధించిన రూమ్లు కావచ్చు, లేకపోతే పరిపాలనా భవనాలు కావచ్చు. ఈ 3 దశల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ హార్బర్ పనులు 60% పూర్తయ్యాయంటూ కూడా గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. సాధారణంగా 2003 మార్చితో ఈ హార్బర్ నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో పనులు నిదానంగా జరుగుతున్నాయి కాబట్టి మరొక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటూ కూడా నిర్మాణ సంస్థ అప్పటి ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో 2024 సెప్టెంబర్లో ఈ మచిలీపట్నం గిలకల దిండిలో నిర్మాణం జరుగుతున్న హార్బర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం 60% పనులు మాత్రమే పూర్తయ్యాయంటూ కూడా నిర్మాణ సంస్థదారులు చెప్తున్న నేపథ్యంలో మరొక 40% పనులు జరగాల్సి ఉంది. ఈ 40% పనులకు సంబంధించి మరికొంతకాలం కూడా తమకు నిర్మాణ పనులకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఈ నిర్మాణ సంస్థదారులు ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో మరొక సంవత్సరం వరకు కూడా ఈ హార్బర్ పనులు జరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఈ హార్బర్ పనులు పూర్తయితే తమకు హార్బర్ కనుక అందుబాటులోకి వస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా మత్స్యకారులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మొగ ఇటు చేయడం వల్ల మనకి కణాలు ఇటు ఫ్రీగా ఉంటున్నాయి. అంతకు ముందు అయితే తగిలితే ఈ మొగ వేసిన కాడ నుంచి ఫ్రీగా ఉన్నాయి. ఇంక ఇది ఎంట్రీ అవ్వలేదు. ఎంట్రీ కానీ మనకు పాటు లేకుండా మనకి ఇక్కడ పొద్దున పూట మార్కెట్ జరగడానికైనా ఏదైనా సరే నిజాంపట్నం కాకినాడ ఏదైనా కానీ పొద్దున్నే 6 గంటలకు మార్కెట్ జరిగింది. మన మచిలీపట్నానికి వచ్చేసరికి 11 గంటల నుంచి 9 గంటల నుంచి ఇలా వ్యాపారాలు రాకపోవడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. పోర్టు విషయంలో అయితే పోర్టు అయితే ఇప్పుడు నెంబర్ 1 గా వర్క్ ఇంతవరకన్నా ఇంకా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన
పెట్టిన తర్వాత కొద్దిగా గట్టిగా పనులు సాగుతున్నాయి. ఆ మొగకాడ ఈ సంవత్సరంలో 2 సంవత్సరాలు వేస్తే ఈకేకున్న వాళ్ళు కూడా ఓట్లు లేకుండా సముద్రం మీదకి వెళ్ళి ఆటలాడతారు. కంపెనీలు కూడా సాగితే మాకు అన్ని బాగుంటున్నాయి, బాగా పనులు బాగా జరుగుతున్నాయి. ఈ మొగ పనులు స్టార్ట్ అయిన తర్వాత 2019-20 నుంచి టెండర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత కాలంలో నత్తనడకన ఈ పనులన్నీ సాగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 నెలల కాలం నుంచి స్పీడ్గా ఈ వర్క్ జరగాలని చెప్పి మన మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అతి త్వరలో మిగిలిన కంప్లీట్ అవ్వాల్సిన పనులు కూడా కంప్లీట్ చేసి త్వరలో ఈ ఫిషింగ్ హార్బర్ ని ఓపెన్ చేస్తారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాత్రి పూటలో మేము కాలువలో కట్టెలు కడతాము, వర్షం వస్తుంది, ఇది బిల్డింగ్ కట్టి ఐస్ కంపెనీకి ఇచ్చేసారు. మరి ఆ రాత్రి పూటలో కట్టెలు కట్టుకునే వాళ్ళకి మరి ఉంటాకి మరి వల్ల వేసుకుంటా కానీ, మరి వాళ్ళు నిద్రపోసుకున్న తలదాచుకుంటా కానీ, ఏదైనా ఒక బిల్డింగ్ కూడా వలకట్లు కట్టుకునే వాళ్ళకి, నామలు వల్ల వదులుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించాలని అడుగుతున్నాను. ప్రజెంట్ ఎంపీ గారు అలాగే రవీంద్ర గారు టైంలో దాదాపు 550 కోట్లకి దీన్ని ఎస్ఆర్ ఛార్జీలు పెంచడం జరిగిందండి. దీన్ని 3 విభాగాలుగా స్ట్రక్చర్స్ జరుగుతున్నాయండి. ఒకటేమో బ్రేక్ వాటర్ స్కీమ్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇది ఒకటి, అలాగే డ్రెడ్జింగ్ సెక్టార్ ఒకటి. అయితే బ్రేక్ వాటర్ ప్రాజెక్టుకి సంబంధించి అది దాదాపు 80% అయిపోయిందండి, 20% జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇది దాదాపు 40 విభాగాలుగా ఉందండి. ఈ కోల్డ్ స్టోరేజ్లని, ఈ టోనా ఫిష్ సంబంధించిన విభాగం ఒకటి, అలాగే నెట్లు కట్టుకోవడానికి, అలాగే మత్స్యకారులు రెస్ట్ రూమ్ ఒకటి, ఇలా దాదాపు 40 విభాగాలతో హార్బర్ తయారవుతుందండి. మన మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఇప్పటి వరకు 60% పైనే పనులు పూర్తయినాయండి. అటు బ్రేక్ వాటర్ కావచ్చు, క్వే కావచ్చు, ఇటు ఆన్షోర్ ఫెసిలిటీకి సంబంధించి బిల్డింగ్స్ ఇవన్నీ కావచ్చు. బ్రేక్ వాటర్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఆ డ్రెడ్జింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ బిల్డింగ్స్ 29 ఉండగా అందులో 18 స్లాబ్స్ అయిపోయినాయి, ఇంకొక 4 రెడీగా ఉన్నాయి స్లాబ్లు వేయడానికి. మిగతా అన్ని సైమల్టేనియస్ గా బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్స్ అన్ని వర్క్లు జరుగుతూ ఉన్నాయి. రోడ్ వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్ 80% కంప్లీట్ అయిపోయినాయి. డ్రైనేజ్ వర్క్స్ ఇంకా బ్యాలెన్స్ వచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో మచిలీపట్నం అలాగే అవనిగడ్డ పెడన ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులకు మచిలీపట్నం గిలకలదిండిలోని హార్బరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గిలకలదిండి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.